మనకు ఉన్నటువంటి కీళ్ళు ఏమి పాడుతున్నాయో, నరాలు ఏమి పాడినాయో ఇవే కనిపిస్తాయి. కానీ ఈ వాక్యము లోపలికి వెళ్ళడం వల్ల ఏం శోధిస్తుందంట? హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు కూడా ఏం చేస్తుంది? శోధిస్తుంది. నిజంగా ఇది లోపలికి వెళ్ళి శోధిస్తే ప్రతి ఒక్క మానవుని యొక్క జీవితంలో పరిశుద్ధత అనేది వెళ్ళబడుతుంది. ఇది లోపలికి వెళ్ళి శోధిస్తే కనుక. శోధించకపోవడం అనేది ఎప్పుడు శోధించదు? ఆ వాక్యానికి మనం ఏమన్నప్పుడు చోటు ఇవ్వనప్పుడు. ఆ వాక్యానికి చోటు ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే కనుక ఇది శోధించే కార్యక్రమం జరగదు. అందుకే దాన్ని హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు కూడా ఏం చేస్తున్నాడంటే శోధిస్తుంది దేవుని యొక్క వాక్యము. అలా శోధించినప్పుడే మనం మారు మనసు పొందడానికి అవకాశం ఉంటుంది. వాక్యం శోధించకపోతే మనకి మారు మనసు పొందడానికి అవకాశం ఉండదండి. ఈరోజు చూడండి, లోకంలో పొల్యూషన్ ఎంత ఉందో ఆచారాలు కూడా అన్నీ ఉన్నాయి. పొల్యూషన్ ఎంత ఉందో అన్ని ఆచారాలు ఉన్నాయండి. అన్ని ఆచారాలను ఈరోజు సమాజంలో మనం చూస్తున్నప్పుడు ఒక రకంగా ఇది క్రైస్తవ్యమేనా అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. ఇది క్రైస్తవ్యమేనా అని ఆలోచన వస్తుంటారు. ఎక్కడికో మనం వెళ్ళనవసరం లేదండి. మన సమాజం దళితులు అని చెప్పుకుంటే మన సమాజంలోనే రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడే మనకేం లేదంటే క్రీస్తు యేసునందు మనం ఏమి చేయబడ్డాము అనేది, దేవునితో సమాధానపరచబడ్డాము అనే సంగతిని ఈనాటికి సమాజం ఏమో లేదు, గుర్తించలేదు. అందుకే మనం మాట్లాడుకుంటాం 2 3 అంటారు. మనం ఏమంటారు సమాజం? మీరు 2 3 అంటారు. ఒక ఉన్నతమైన కవిత కూడా చెప్పాడు. ఒక అతను ఏమన్నాడంటే, కచ్చి పడిపోయిందంట, రుమాలు పడిపోయిందంట. రుమాలు పడిపోతే ఏమన్నాడంటే, ఈ రుమాలు ఒక అతను చూపించి మీరు మాల అన్నాడంట. అతనేమన్నాడు? అవును మాదిగా అన్నాడంట. ఇంత భేదాభిప్రాయాలు కలిగి ఉన్నటువంటి సమాజంలో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి మనం నడుచుకుంటున్నాము అని అనుకుంటూ ఉంటే కనుక, ఈ భేదాభిప్రాయాలు పోకపోతే కనుక, ముందు మనము ఈ భేదాభిప్రాయాలు తీసివేసుకోకపోతే, అందుకే చెప్పాను మీకు నేను, పైన ఫోటో కాదు, ఏం చూడండి, ఎక్స్రే చూడండి లోపల ఎలా ఉందో. నిజంగా దేవుని యొక్క వాక్యం మనం శోధించి ప్రాణాత్మలను, కీళ్లను లోపలికి వెళ్ళి తలంపులను, ఆలోచనలు కూడా ఇది శోధిస్తే కనుక నిజంగా అటువంటి భేదాభిప్రాయం మనలో ఉండదండి. ఎందుకంటే ఈరోజు యూత్లో ఈ యొక్క భేదాభిప్రాయాలు ఏమైనా ఎక్కువైపోయినాయి. దాన్ని పెంచి పోషించి అందుకే భక్తి అనేది ఒక రకంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు, కానీ అది ఫోటోలు మాత్రమే కొనసాగుతుంది. కానీ ఎక్కడ లేదు, లోపలికి వెళ్ళి చూస్తే లేదు. క్రీస్తు యేసు ద్వారా మనకి ఏం జరిగింది అనేది ఎఫెసీయులకు 2:14 చెప్పినట్లుగా, క్రీస్తు యేసు ద్వారా మనకి ఏం జరిగింది? ఆనాడు యూదుల్ని, అన్యజనుల్ని ఏకం చేసిన, ఈనాడు కులాలుగా, మతాలుగా, అనేక ప్రాంతాలుగా విడిపోయినటువంటి మనల్ని కూడా క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందంటే కలుపుతుంది, ఏకంగా చేస్తుంది, ఒక్క నూతన పురుషుడిగా చేస్తుంది. అది లేనప్పుడు మనం ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని బోధలు చేసినా, ఎక్కడి నుంచి సరి చేసుకోవాలో దాన్ని సరి చేసుకోకుండా ఉంటే కనుక, ఎక్కడి నుంచి పోడ్చాలో దాన్ని పూడ్చుకోకుండా ఉంటే కనుక, అదే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు ఎక్కడికో వెళ్ళి ఆలోచించదు, అసలు ఇక్కడే మన భక్తి కొనసాగుతుందా లేదా. అది మనము తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు పిల్లలకి దాన్నే నూరు పోస్తున్నారా అనే విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక మన యొక్క ఎక్స్రేలు ఎలా ఉన్నాయి అనేది మనకి బాగా ఆలోచన అవుతుంది. మన నూరు పోస్తే అదే వాళ్ళు ఎత్తుకునే కార్యక్రమం చేస్తారు. అందుకే అన్ని విషయాల్లో మనము రీసైక్లింగ్ అవడానికే దేవుడు కొంత సమయాన్ని ఇస్తున్నాడు మనకి. వెంటనే ఏం చేయలేదు, అయినా శిక్షించడం లేదు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతున్నప్పుడు ఒకసారి సాయం చేయండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. జ్ఞానులతో సమానులైన వారెవరు? జరుగుబాటు భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటితనము ఏం జరుగుతుందంటే వారి మోటితనము మార్చబడిన అన్నాడు. బట్టండి ఆ జ్ఞానం రావడం వల్ల, ఆ జ్ఞానం తెలియజేయబడడం వల్ల మోటితనం ఏమవుతుంది? మార్చబడుతుంది. ఆ జ్ఞానం లేకపోతే మోటితనం మార్చబడదు.
ఆ మూడుకన్నా మార్చబడుతుంది. చూడండి, మన సమాజంలో చూస్తే పల్లెటూరు వారికి భాష, టౌన్లో ఉన్న భాష వేరేగా ఉంటుంది. భాష వేరేగా ఉంటుంది. ఆ భాష మారడానికి టౌన్లోకి వెళ్ళిన తర్వాత భాష మారుతూ ఉంటుంది. ఆ భాష మారుతూ ఉంటుంది. సమాజాన్ని చూస్తూ ఉంటాం మనం. మరి లోకంలో ఉన్నటువంటి మనకని, క్రైస్తవులకు వచ్చినటువంటి మనకి ఈ మోటితనం పోయిందా లేదనేది కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ మోటితనం పోయిందా? కేవలం ఫోటోలకే పరిమితం అవుతున్నాం మనం. మారు మనసు పొందడానికి దేవుడు తనకు అనుగ్రహ ఐశ్వర్యాన్ని మన ఎదురు ఏం చేస్తున్నాడు అన్నాడు, ప్రదర్శిస్తున్నాడు. దేవుడు దండన చేస్తాడు. కానీ దండన వెనుకున్నటువంటి దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నదంటే, నువ్వు మారు మనసు పొందడానికి నేనేం చేస్తాడంటే నీకు అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. నీకు అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. అందుకనే దేవుడు పాపం చేసిన వెంటనే శీఘ్రంగా ఏం చేయట్లేదు, శిక్షను అందించడం లేదు. పాపం చేసిన వెంటనే శిక్షను అందించడం కార్యక్రమం చేయడం లేదు. ఆయన సహనాన్ని వహిస్తున్నాడండి. ఆయన సహనాన్ని వహిస్తున్నాడు కాబట్టి మనం ఏది జరిగినా కానీ పాపం మానకుండా కొనసాగించుకుంటూ ఉంటే చివరికి అది ఎలా మారిపోతుందని అంటే అది దండనగా మారిపోతుంది. దండించే వరకు తెచ్చుకుంటావా మనిషి? దేవుడు దండించే వరకు తెచ్చుకుంటే కనుక, మనుషులు దండిస్తే పర్లేదండి, కానీ దేవుడు దండించే వరకు తెచ్చుకుంటే మనకు రీసైక్లింగ్ అవడానికి అవకాశము ఉండదు. రీసైక్లింగ్ అవడానికి అవకాశం ఉండదు. అంటే దేవుడు దండించే వరకు తెచ్చుకోకూడదు. దేవుడు దండించే వరకు తెచ్చుకోకూడదు. అందుకొచ్చి యవ్వనేచ్ఛల నుండి ఏం చేయమన్నాడు, నువ్వు పారిపోమన్నాడు. తిమోతికి రాస్తూ 2:22 నీ యవ్వనేచ్ఛల నుండి ఏం చేయి, పారిపో అన్నాడు అనమాట. యవ్వనేచ్ఛలు యవ్వనంలో ఉంటే పర్లేదండి. యవ్వనేచ్ఛలు యవ్వనం అయిపోయిన తర్వాత కూడా కొనసాగుతుంటాయి చాలా మందికి. ఇప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడే యవ్వనేచ్ఛల నుంచి పారిపోతే యవ్వనం అయిపోయిన తర్వాత దాని నుండి ఏమవుతుంది, మనం విడుదల పొందడానికి అవకాశం ఉంటుంది. పారిపోవడానికి ఒక సమయం ఉంది. మనం పారిపోవడానికి ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని మనం ఏం చేయాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసి లేకపోతే దండన వచ్చే అవకాశం ఉందన్నాడు. అందుకని దండన వచ్చే అవకాశం ఉంది. ప్రసంగి కూడా చెప్తూ ఉంటాడు 12:2 ప్రసంగి గ్రంథము 12:2 మనం చదువుతున్నప్పుడు, ప్రసంగి గ్రంథం 12:2 తేజస్సులకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలసిన తరువాత, మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణముకు తెచ్చుకోవడం చెప్తున్నాడు. చూడండి, నీ బాల్య దినములు ఎందే సృష్టికర్తను ఏం చేయి, ఆ స్మరణ తెచ్చు. బాల్యం అంటే బైబిల్ పరిభాషలో యవ్వనం అని అర్థం. బైబిల్ పరిభాష థియాలజీ ఏమిటంటే బాల్యం అంటే యవ్వనం అని అర్థం అండి. ఇప్పుడు చిన్నపిల్లలకి దేవుని గురించి చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదండి. మన రాతికి మొక్కమంటే రాతికి మొక్కుతారు, మనము ఒక బొమ్మకు మొక్కమంటే బొమ్మకు మొక్కుతారు, దేనికి సిలువుకు మొక్కమంటే సిలువుకు మొక్కుతారు, దేనికి మొక్కమంటే దానికి మొక్కుతారు. వాళ్ళకి ఏం తెలియదండి. కానీ యవ్వనం వచ్చిన తర్వాత, మంచి చెడ్డలు తెలిసి వచ్చిన తర్వాత మనం చెప్పిన దానిని బట్టి అది గురించి చెప్తున్నాడు, నీ యొక్క యవ్వనములోనే సృష్టికర్తను ఏం చేయడము, స్మరణగా తెచ్చుకో, జ్ఞాపకంగా తెచ్చుకో నీ యవ్వన స్థితిలోనే. అందుకే యవ్వన స్థితి అనేది మనం మారుతున్నటువంటి స్థితి విషయంలో ఇంచుమించుగా 16 సంవత్సరాల నుంచి లేదా ఇంచుమించు 12 సంవత్సరాల నుంచి యవ్వన ప్రాయము, ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది, ఎలా నడుచుకుంటున్నాం అని సమాజానికి ఏమవుతాం అంటే విషయం అంతా అర్థమవుతుంది. మనకి ఏం జరుగుతుంది అర్థమవుతుంది. అందుకే యవ్వన కాలంలోనే నీ యొక్క సృష్టికర్తను ఏం చేయమనంటే స్మరణ తెచ్చు, జ్ఞాపకం చేసుకో. ఆ దినమున అదే సరిపోతుంది. అది సృష్టికర్తను జ్ఞాపకం ఎందుకు చేసుకోవాలంటే కనుక, ఎందుకు చేసుకోవాలి, దేవుడు అనేది మనకు తెలిస్తే, దేవుడు ఎంత పరిశుద్ధుడు అనే విషయం మనకు అర్థమైతే ఆ పరిశుద్ధతను మనం కూడా కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆయన జ్ఞాపకం చేసుకోవాలని స్మరణ తెచ్చుకోమన్నాడు. అందుకనే అందుకే దేవుడి గురించి, యెహోవా గురించి మనకేమీ తెలియదండి, ఆయన భూమి మీదకి రాలేదు కాబట్టి, ఆయన ఎంత పరిశుద్ధుడు మనకు తెలియదు కాబట్టి దేవుడు ఏం చేశాడు, తన కుమారుని యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి తన మానవ జీవితంలో ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో చెప్పించాడు. అందుకే చెప్పాడు యేసుక్రీస్తు, నన్ను చూసిన వాడు ఎవరు చూడనవసరం లేదంటే తండ్రిని చూడనవసరం లేదు. ఎందుకంటే తండ్రి ఎంత పరిశుద్ధుడో నేను కూడా అంతే పరిశుద్ధుడు అన్నాడు. నేను కూడా అంతే పరిశుద్ధుడిని. ఆ పరిశుద్ధతను కొనసాగించడానికి మనం ఎవరు చూడాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడాలి. ఆయన 3 సంవత్సరాల జీవితాన్ని భూమి మీద జీవించారు. అందుగురించి యేసుక్రీస్తుని అనుసరించాలి. యేసుక్రీస్తు మనకి మాదిరి అయి ఉన్నారు అని చెప్తున్నాడు. అందుకనే మాదిరి అయి ఉన్నారు.
అందుకే యేసుక్రీస్తుని వెంబడించడం అని అంటే కనుక యేసుక్రీస్తు లాంటి జీవితం మనం కూడా జీవించడానికి అవకాశాన్ని అనుగ్రహించాడు దేవుడు. అది సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడం అనేది స్మరణకు తెచ్చుకోవడము బాల్యంలోనే జరగాలండి. అది బాల్యంలోనే జరగాలి, యవ్వనంలోనే జరగాలి. రేపొద్దున మారు మనసు పొందడానికి రేపొద్దున ఎంత ప్రయత్నం చేసినా చాలా కష్టమైపోతుంది అది. ఎందుకంటే ఈ విషయం ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడండి. ఈ విషయం దైవగ్రంథంలో దేవుడు రాయించాడండి, మనుషులు రాయించింది కాదు ఇది. అందుకే ఏ కాలంలో సృష్టికర్త స్మరణ తెచ్చుకోవాలనేది దేవుడు రాయించాడు. కాబట్టి దేవుని యొక్క విధిని, దేవుని యొక్క వాక్యాన్ని మనం తృణీకరించలేము. తర్వాత అది చాలా కష్టమైపోతుంది. యవనంలో ఏదైతే నువ్వు పట్టుకుంటావో అది పట్టుకున్న దాన్ని కొనసాగించడం చాలా సులువు అవుతుంది, కానీ తర్వాత దాన్ని పట్టుకోవాలంటే కనుక చాలా కష్టం అవుతుంది. అది దేవుని యొక్క వాక్యాన్ని. ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగ మనం పట్టుకుంటున్నాం అనేది యవన ప్రాయంలో ఉన్నటువంటి వారు కానీ, లేదా ఎక్కడికైనా మనకి మారు మనసు గురించి దేవుడు మనకి అనుగ్రహ ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తున్నాడనే విషయాన్ని గమనిస్తున్నా కానీ దేవుడు ప్రతిదండన చేస్తాడు. ప్రతి విషయంలో కూడా ఏం చేస్తాడని ప్రతిదండన చేస్తాడు. ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఇశ్రాయేలీయుల కాలంలో ఇశ్రాయేలీయులకి సీనాయి పర్వతం దగ్గర 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగినటువంటి విషయాల్లో ఆ ధర్మశాస్త్రాలు వాళ్ళు పొందుకున్నారు, తీసుకున్నటువంటి ఇశ్రాయేలీయులు తప్పు మీద తప్పు, పాపం మీద పాపం చేస్తూనే వస్తున్నారు వాళ్ళు. కానీ ఇంకా కొంత దూరము కనాను దేశం ఉందనగా, మిద్యానీయంలో మోయాబీ స్త్రీలతో వారు పాపం చేసినప్పుడు అక్కడ కూడా దేవుడు ఏం చేసేటి వారిని దండించిన కార్యక్రమం జరుగుతుంది. దేవుడు ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టే కార్యక్రమం చేయడు. అందుకే మీకు ఒక విషయం చెప్పాను. దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే శిక్ష విధించాడు. ఎందుకని ఎదురు చూస్తున్నాడంటే మనము మారు మనసు పొందడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ మారు మనసు పొందడానికి మనము ఆయన మనకి సమయం ఇస్తున్నాడని మనం ఆలోచించకుండా ఆయన సహనమునే మనసులో ఏం చేస్తున్నారంటే పరిశీలిస్తున్నారు, దాన్ని తృణీకరిస్తున్నారు అన్నాడు. ఒక రకంగా చూస్తే ఏమన్నాడంటే దాన్ని తృణీకరిస్తున్నారు. అది మారు మనసు అనేది ఈరోజు సమాజంలో ఏమైందంటే ఆ పెద్ద గొప్ప పదం ఏమీ కాదనుకుంటారు మనుషులు. కానీ దేవుని విషయంలో మారు మనసు అనేది చాలా ఉన్నతమైన పదం. మారు మనసు అనేది మాట్లాడేది చాలా ఈజీగా ఉంటుంది, కానీ అది అనుభవంలో జరిగించినప్పుడు ఆ మారు మనసు పొందడానికి ఒక గర్భిణీ స్త్రీ 9 నెలలు అయిన తర్వాత తన కుమారుని పడడానికి పడినటువంటి ప్రసవ వ్యాధిని ఎంత ఉంటుందో అంత గొప్పది మారు మనసు పొందడం అనేది. చాలా ప్రసవ వేదన ఉంటుందండి. అందుగురించి మాట్లాడినాడు భక్తుడు ఏమన్నాడంటే, ఇదిగో మీరు రక్తము కారణంతగా మీరు పాపం చేయడానికి ఏం లేదు మానలేదన్నాడు. ఇంకా దానికోసం పోరాటం చేయలేదన్నాడు. ఎందుకంటే నిజంగా మనము మారు మనసు పొంది పాపం చేయకుండా ఉండాలంటే రక్త కన్నీరు మిగులుతుంది. మనకి ప్రతి ఎవరికి రక్త కన్నీరు మిగులుతుంది. రక్తముతో పోరాటం చేయడం, లేకపోతే రక్తము కారణంతగా పోరాటం చేయాలి. ఇంకా పోరాటం చేయలేదన్నాడు ఎవరు. అందుకే క్రీస్తు చేసే వాళ్ళు చూసినప్పుడు మనం ఆలోచించినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి ఒక విషయాన్ని మీకు నేను తెలియజేసి ముగిస్తాను. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 6వ వచనం నుండి, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క పాలెము యొద్ద ద్వారమునద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క ఆ కన్నుల ఎదుటను ఇశ్రాయేలీల ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాడంటే, నేను ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాడు అని. అన్యులతోటి మీరు ఏం చేయకూడదంటే కలవకూడదు, అన్యులు వివాహం చేసుకోకూడదు, అన్యులతో మీరు ఉండకూడదని ఆనాడు ధర్మశాస్త్రంలో ఇచ్చే ఆజ్ఞను ఏం చేశారంటే కనుక అతిక్రమించే కార్యక్రమం చేశాడు. ఎందుకంటే అక్కడ చాలా సమయం ఉంది మారు మనసు పొందడానికి. సమయం ఉన్నా కానీ వాళ్ళు ఏం చేయట్లేదు, మారు మనసు అనేది పొందడం లేదు. ఒక మిద్యాను స్త్రీని తీసుకుని రావడం వల్ల అక్కడ జరిగినటువంటి ఒక ఉన్నతమైన సన్నివేశం చదివిద్దామా.
యాజకుడైన అహరోను మనువడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు. చూడండి, ఇంచుమించుగా ఇశ్రాయేలు ప్రయాణ కాలం ఎంతకాలము? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. ఈ ఫీనెహాసు అహరోనికి ఎవరని చెప్తుందండి బైబిల్? మనువడు అని చెప్తుందండి. అహరోనికి మనువడు అంటే అహరోను కుమారుడు ఎలియాజరు, ఎలియాజరు కుమారుడు ఫీనెహాస్. అంటే ఏ ప్రాయంలో ఉన్నట్టాడు? యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వయసు కలిగినటువంటి ఫీనెహాస్. ఇతను ఏ ప్రాయం ఉన్నాడంటే యవ్వన ప్రాయంలో ఉన్నాడు. ఇంచుమించుగా ఆ ప్రయాణ కాలంలో సంవత్సరాలు గడుపుతున్నటువంటి సంవత్సరాలను బట్టి చూసినప్పుడు అహరోను మోషే ఇంచుమించుగా సమవుజ్జీలుగా ఉన్నటువంటి కాలాన్ని చూసినప్పుడు ఇంచుమించుగా మోషేకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటే కనుక ఇంచుమించుగా ఆ ప్రయాణ కాలంలో 90 సంవత్సరాల వయసు వచ్చేసినట్టుగా, అదే 100 సంవత్సరాల వయసు వచ్చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే 3 4 12 120 సంవత్సరాలు మోషే యొక్క వయసు. ఇంచుమించుగా అహరోను వయసు కూడా ఇంచుమించుగా అంతే ఉంటుంది. ఒక 100 సంవత్సరాలు లేదా 110 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ కాలంలో తన కుమారుడు ఎవరు? ఎలియాజరు. ఎలియాజర్కి ఇంచుమించుగా ఎంత వయసు ఉంటుందంటే కనుక ఒక 60 సంవత్సరాలు ఉన్న తన కుమారుడు ఫీనెహాస్ ఎంత వయసు ఉంటుందండి. కానీ ఇంచుమించుగా ఒక ఇశ్రాయేలుకి ఒక 40 సంవత్సరాలు వస్తుంది కానీ పెళ్లి అనేది జరిగేది కాదు మనకి ఇస్సాకుని బట్టి చూసుకున్నప్పుడు. అలాగే వాళ్ళ వయసులో ఇంచుమించు 25-30 సంవత్సరాలు లోపే ఉన్నటువంటి ఫీనెహాస్ యొక్క హృదయంలో పుట్టినటువంటి జిజ్ఞాస చూడండి. అందుకే అడ్రస్ చేశాడు, అహరోను మనవడును ఎలియాజరు యొక్క మనవడు అన్నాడు అండి. మనవడు అహరోను యొక్క మనవడును ఎలియాజరు యొక్క కుమారుడైనటువంటి ఫీనెహాసు ఎంత అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు అని చెప్తున్నాడు. అందుకని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే దండన చేయించడం దేవుడు డైరెక్ట్ గా ఆయన వచ్చి చాకు పట్టుకుని మనుషుల్ని చంపే కార్యక్రమం చేయడు. దేవుడు ఏం చేస్తాడంటే సృష్టిలో ఉపయోగించుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే కనుక దేవదూతల్లో ఉపయోగించుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే మరొక దేవుని యొక్క పరిచారకులు ఉపయోగించుకుని దండన చేసే కార్యక్రమం చేస్తాడు. దేవుడు దండన చేసిన కార్యక్రమం మనం చూస్తున్నాం కనుక. అలాగే ఫీనెహాస్ ఏం చేశాడో చదువుదాం మనం. సమాజం నుండి లేచి ఈటిని చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయులను వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోయినట్లుగా పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయుల నుండి ఏం పోయిందంట? తెగులు నిలిచిపోయిందంటండి. దండన వెనుక దేవుని సంకల్పం ఏమైనది అని అంటే గనక దేవుడు దండించాడు అంటే గనక ఇక్కడ దేవుని సంకల్పం ఏమైందంటే ఆ ప్రజలలో నుండి ఏమైపోవాలి? ఆ వ్యాధి నిలిచిపోవాలి. వాళ్ళు వ్యభిచరించడం వల్ల వచ్చినటువంటి ఆ వ్యాధి నిలిచిపోవాలి. ఆ నిలిచిపోవడానికి దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చాడు. అక్కడ తన సంకల్పాన్ని నెరవేర్చాడు. అప్పటికే 24,000 మంది చనిపోయారు. అప్పటికే 24,000 మందికి దండించే కార్యక్రమం జరిగింది. ఇంకా దండిస్తూ ఉంటే కనుక ఆ వ్యాధి ద్వారా అనేక మంది చనిపోతారు. కానీ ఆ వ్యాధి నిలిచిపోవడానికి దేవుడు చేసిన ఉన్నతమైన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే కనుక ఫీనెహాస్ ద్వారా చేయించాడు. ఫీనెహాస్ ద్వారా చేయించాడు. ఆ పని ఏంటంటే కనుక దేవుడు దండించాడు. దండన చేయడం వల్ల దాని వెనుక ఉన్న సంకల్పం ఏమైందంటే కనుక ఆ వ్యాధి అక్కడ ఏమైంది? నిలిచిపోయింది. లేకపోతే ఆ తెగులు నిలిచిపోయింది అన్నాడు. ఆ తెగులు నిలిచిపోయింది. అందుకే దేవుడు ఏది చేసినా తన సంకల్పాన్ని అనుసరించి ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే పాడైపోయినాడు. ఎలాగ పాడైపోయాడు? మిగతా వారు కూడా పాడవకుండా కొరకు మిగతా వారైన మారు మనసు పొందడం కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? దండన విధిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రయాణ కాలంలో జరిగిన చిన్న సన్నివేశం ఇది. ఆ ప్రయాణ కాలంలో చాలా విషయాలు జరిగినాయి. ఒక చిన్న సన్నివేశము దేవుని సంకల్పము ఆ వ్యాధి నిలిచిపోవడానికి. అప్పుడు ఆ వ్యాధి నిలిచిపోతే ప్రజలందరికీ మేలా నష్టం? వ్యాధి నిలిచిపోవడం వల్ల నష్టమా మేలా? మేలండి. ఆ వ్యాధి నిలిచిపోవడం వల్ల ఆ ప్రజలందరికీ మేలు జరిగింది. దేవునికి సంకల్పం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కానీ పాపం చేస్తే దండిస్తాడా? దండిస్తాడు, తప్పనిసరిగా దండిస్తాడు. అది ఎవరు చేస్తే వాళ్ళకి దండన జరుగుతుంది. మిగతా వాళ్ళకి ఏం జరుగుతుందంటే దేవుని సంకల్పంలో మేలు జరుగుతుంది. దేవుని సంకల్పంలో మేలు జరుగుతుంది. దేవుని సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశాలు ఆ రీతిగా ఉంటాయి. దేవుని ఉద్దేశాలు ఆ రీతిగా ఉంటాయి. అలాగే ఫీనెహాస్ యొక్క విషయంలో కానీ
ఫీనిహాస్ యొక్క విషయంలో దేవుడు అతను వాడుకున్నటువంటి విషయంలో కేవలము తర్వాత వచ్చిన చూడండి ఒకసారి 9వ వచనం చదువుదాం. 24,000 మంది ఆ తెగులు చేత ఏం చేశారంట? చనిపోయారండి. ఆ తెగులు రావడం 24,000 మంది చనిపోయారు. దేవుడు దండించాడు. ఆ దండనకి చనిపోయారు. కానీ ఆ దండన వెనుకొన్నటువంటి దేవుడి యొక్క సంకల్పం ఏమైందంటే ఆ యొక్క తెగులు నిలిచిపోవాలి. ఆ తెగులు నిలిచిపోవడానికి కేవలం ఏం చేశాడంటే కనుక ఫీనిహాసును ఉపయోగించుకొని ఎందుకంటే ఫీనిహాస్ మనసు ఎటువంటిదో తెలుసా? 11వ వచనం అనుకుంటూ మాట్లాడతాడు చూడండి ఒకసారి. ఫీనిహాస్ మనసు ఏంటి అని అంటే నేను వారవలేని దానిని ఫీనిహాస్ వారవలేదు అన్నాడు. 11వ వచనం, వారి మధ్యలో నేను వారవలేని దానిని తాను అంటే ఫీనిహాసు వారవలేకపోవటం వల్ల అన్నాడు. చూడండి, ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించిన అన్నాడు. చెప్పండి, ఇశ్రాయేలు మీద తన కోపం ఏం చేశాడంటే మళ్లించాడు. కానీ ఎటువంటి మనసు ఉందంటే ఫీనిహాస్కి? యవనస్తుడండి. యవన ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలకి, యవన ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీలకి కానీ పురుషులకి కానీ దేవుడు వారవలేని దాన్ని నేను పని చేయకూడదు, వారవలేకుండా ఉండాలనే మనసు వచ్చినప్పుడు అదే మారు మనసు అండి. అటువంటి మారు మనసు కలిగిన వ్యక్తి ఎవరంటే ఫీనిహాస్. అంత ఉన్నతమైన మారు మనసు పొందాడండి. సమాజంలో చూస్తూ ఉంటే చెడు జరుగుతున్నప్పుడు దానికి ఆకర్షితులైన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఫీనిహాస్ జీవితంలో ఇది దేవుడు వారవలేనిది, నేను కూడా ఏం చేయమన్నాడు? వారవలేకుండా ఉండాలనుకున్నాడండి. వారవలేని స్థితిలోకి వెళ్ళాడండి. అని యవనస్తులుగా ఉన్నటువంటి మనుషులకి జీవితాల్లో చాలా మంది యొక్క జీవితాలు దైవగ్రంథంలో రాయబడి, మంచి వాక్యాలు మరొకరికి షేర్ చేయడానికి కాదు, వాక్యాలు దేనికోసం? మనము వినియోగించుకోవడం కొరకు వస్తుంది. అని దేవుని యొక్క వాక్యాన్ని వినియోగించుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి ఎవరు? ఫీనిహాస్. యవనస్తుడు, యవన కాలంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అని సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క స్థితిని చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము నిజంగా ఫీనిహాస్కి ఎలా పనిచేసి ఉంటుంది? హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను విభజించినంత మట్టుకు దూరిందా లేదండి? దేవుని వాక్యం దూరిందండి. నిజంగా దేవుని యొక్క వాక్యం లోపలికి వెళితే మారు మనిషి పొంది క్రీస్తు యొక్క స్వరూపానికి సమానమైన స్వరూపం ఎగదడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం ఉంటుందండి. అదే కదా యవనస్తుల యొక్క గోలి. కానీ క్రైస్తవ సమాజం యొక్క గోలి ఏముంది? క్రీస్తు యొక్క స్వరూపానికి సమానమైన స్వరూపాన్ని సంపాదించే వరకు దేవుడి యొక్క స్థితిని మనకు అనుగ్రహించాడు. ఈ స్థితిని మనకు అనుగ్రహించాడు అని చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకుని ఆలోచించేద్దాం. దేవుడు పైన ముఖాలను చూడండి అంటాడు. అందుకని దేవుడు పైన ముఖాలను చూడడు. మనం చూస్తున్నట్టే, మన కళ్ళు కనిపిస్తున్నట్టు దీనిని దేవుడు చూడండి. నేను చెప్పి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక ఉన్నతమైన మాటను తెలియజేశాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మరియు దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏది లేదన్నాడండి. దేవుని దృష్టికి కనబడే సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. ఆయనకి తేటగా కనిపిస్తుంది సమస్తం కూడా. అందుకని ఆయన ఏం చూస్తాడంట? ఫోటోలు చూడటం ఏం చూస్తాడు? ఆయన ఎక్స్రేలు చూస్తాడు. దేవుడు ఫోటోలు చూడటం ఎక్స్రేలు చూస్తాడు. ఫీనిహాస్ యొక్క మనసును చూశాడండి. దేవుడు. ఎటువంటి మనసు అంటే నేను వారవలేనిది, ఫీనిహాస్ కూడా వారవలేడు అనేది పై రూపాన్ని చూడలేదు. ఆయన ఏం చూశాడంటే లోపల నుండి మనసును చూశాడు, హృదయాన్ని చూశాడు. ఆ హృదయాన్ని చూశాడండి. ఈరోజు సమాజంలో గుర్తుపెట్టుకుని ఆలోచించండి. క్రీస్తు నందు ఉన్నటువంటి మనకి కూడా మారు మనసు అవసరమా? క్రీస్తు సరిపోతాడు. క్రీస్తు వారి యొక్క రక్తం చేత మనకి పాపంకి ఏమైంది? క్షమాపణ కలిగింది. కానీ మారు మనసు అనేది పొందవలసింది నువ్వు చేయవలసిన పనే. మారు మనసు పొందవలసింది నువ్వు చేయవలసిన పనే. ఒక మారు మనసును కూడా దేవుడే దయచేస్తే అన్ని జన్లు కూడా ఏం చేయలేనా? మారు మనసు
దయచేసి అందు గురించి నువ్వు మారు మనసు పొందడానికి దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యము లేదా ఆయన సహనము ఏం జరుగుతుంది, వహించడం జరుగుతుంది. కానీ రక్తం వల్ల, క్రీస్తు యొక్క రక్తం వల్ల మనకేం జరిగింది, పాప క్షమాపణ కలిగింది. పాప క్షమాపణ కలిగింది. అక్కడితో అయిపోలేదు, పాప క్షమాపణతో జీవితం అయిపోలేదు. నువ్వు మారు మనసు పొందాలన్నాడు. నువ్వు మారు మనసు పొందాలి. ఒకేసారి జరిగిపోయేది కదా మారు మనసు. మారు మనసు అనేది ప్రక్రియకు సంబంధించింది. దాని అంతరంగాన్ని దేవుడు ఏం చేస్తారంట, ఆయనకి కనపడిన సృష్టము ఏది లేదన్నాడు. ఏది లేదు. నువ్వు మారు మనసు పొందావా లేదనేది యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి అనేక మంది స్టెఫన్ లాంటి వారు కానీ, పౌలు లాంటి వారు కానీ, వారికి జీవితంలో యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి చిన్న జీవితంలో చివరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దేవునికి సమర్పించుకున్నటువంటి చిన్న జీవితము ఏ కాలం అది, యవ్వన కాలం. యవ్వన కాలంలోనే దేవునికి ఉపయోగపడ్డాడండి ఆయన. అలాగే మనము దేవునికి ఉపయోగపడడానికి యవ్వన కాలంలో ఉన్నటువంటి ఈ కాలాన్ని ఉపయోగించి ఫీనిహాస్ లాంటి జీవితం, దేవుడు వారవలేని దాన్ని ఆయన కూడా వారవలేకపోయినటువంటి అటువంటి జీవితాన్ని చూస్తాడండి. అని ఆయన కంటికి కనిపించిన సృష్టము ఏదీ లేదన్నాడు. అందుకని ఏదీ లేదు, అన్నీ చూస్తాడు. మారు మనసు తగినటువంటి జీవితాలు మనం జీవిస్తున్నామా లేదండి ఆయన చూస్తాడు. చివరికి ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యం దేనికోసం అంట, మనం మారు మనసు పొందుతామా లేదా అనే విషయం గురించే చూస్తున్నాడు. పొందుతామనే విషయం గురించి చూస్తున్నాడు. చివరికి తీర్పు ఉంటుంది. చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము ఎటువంటి తీర్పు ఉంటుంది చెప్పాడు చూడండి. హెబ్రీ పత్రిక, క్షమించండి, రోమియో పత్రిక 2వ అధ్యాయంలో, రోమ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదివేద్దాం. దుష్కార్యము చేయు ప్రతి మనుషునికి, చూడండి, దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి శ్రమయు వేదనయు కలుగుతుంది తప్పనిసరిగా అన్నాడు. దుష్కార్యము చేయు ప్రతి ఆత్మకు అన్నాడు. ప్రతి ఆత్మకు, యూదుకని లేదు, 2 ఆదేశం లేదు, ప్రతి మనుషునికి కలుగుతుంది. అందుగురించి దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. కాబట్టి అలక్ష్యంగా చేయకుండా దుష్కార్యమా మంచి కార్యమా అనే విషయము మనకేం తెలియజేస్తుంది, వాక్యమే తెలియజేయాలండి. ఇంకేం తెలియజేస్తుంది మనకి, వాక్యమే తెలియజేయాలి, ఇంకేం తెలియజేస్తుందండి. మనకి తెలియజేసేది మరొకటి ఉందండి. వాక్యమే చదవనవసరం మరొకటి ఉంది. మన యొక్క లోపల ఉన్నది, దాన్ని ఏమంటారంటే మనస్సాక్షి అని అంటారు. అది ఇండియన్ పీనల్ కోడ్ కాదు, అది దేవుని పీనల్ కోడ్. అది దేవుడి పీనల్ కోడ్. నువ్వు దుష్కార్యం చేస్తున్నావు, మంచి కార్యం చేస్తున్నావు అని చెప్పేది ఏంటంటే ఆ యొక్క మనస్సాక్షి చెప్తుంది. మనస్సాక్షి చెప్తుంది. అని దేవుని వాక్యాన్ని చదవలేదు, నాకు తెలియదు అనుకునే వాడికి తప్పించుకునే ఛాన్స్ ఏమీ లేదు. అనుచిక ఇండియన్ పీనల్ కోడ్ లాంటి ఒక ఉన్నతమైనటువంటి దేవుని యొక్క పీనల్ కోడ్, గాడ్ పీనల్ కోడ్ ఎక్కడ పెట్టాడైనా మన యొక్క లోపల పెట్టాడండి. దాన్ని మనస్సాక్షి అంటారు. దాన్ని మనస్సాక్షి అంటారు. ఆ మనస్సాక్షి నువ్వు మంచి చేస్తే ఇది మంచి అని చెప్తుంది, చెడు చేస్తే చెడని చెప్తుంది. తప్పనిసరిగా చెడని తప్పనిసరిగా చెప్తుంది నీకు. అలా చెప్తుంది కదా, తప్పించుకోవడానికి లేకపోతే నీకేం లేదంటే అవకాశం లేదు. అని దుష్కార్యం చేయి ప్రతి ఆత్మకును మొదట యూదునికి, చదవండి, గ్రీసు దేశస్థునికి శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి మహిమయు ఘనతయు, మహిమయు ఘనతయు సమాధానమును కలుగుదని దేవుడు చెప్పాడు. ఇది దేవుని యొక్క తీర్పు. ఇది దేవుని తీర్పు. చివరిగా ప్రతి వాడు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాలి. కాబట్టి దేవుడు దండన చేస్తాడు. చేస్తున్న దండనని జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తున్నప్పుడు దండన చేయకముందు ఏమిస్తున్నాడు ఆయన? ఏం చేస్తాడండి? మారు మనసు పొందడానికైనా సమయం ఇస్తున్నాడు. సమయం ముగిసిపోయిందంటే కనుక 2 విషయాలు చెప్పాడు. ఒకటి ఏముందన్నాడు? ప్రతి మనిషికి దుష్కార్యం చేయ ప్రతి మనిషికి శ్రమయు వేదనయు ఉంటుంది. సత్క్రియ చేయ ప్రతి వానికి ఘనతయు మహిమయు సమాధానం తప్పనిసరిగా ఉంటుంది. ఇది చివరికి ఎండింగ్. ప్రతి మనిషి యొక్క జీవితం ముగిసిపోతుంది. కాబట్టి
ఈ విషయాలు గమనించి మానవుని యొక్క చరిత్రను తెలుసుకొని దేవుడు ఎందుకని దండిస్తున్నాడు అంటే ఆ విషయాలు బట్టి చాలా విషయాలు ఈరోజు రేపు కూడా చర్చించడం జరుగుతుంది. నేను ఒక విషయం గురించి తీసుకున్నాను, అది మారు మనసు పొందడానికే దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, తనకు అనుగ్రహిస్తారని అనుగ్రహిస్తున్నాడు. అలా పొందకుండా సద్వినియోగం చేసుకోకుండా ఉండిపోతే కనుక రేపొద్దుట శ్రమ వేదన వస్తుంది. ఎవరు చెప్పారండి? దేవుడు చెప్పాడండి. దేవుడు చెప్పినటువంటి మాట అయినాడు ఏమవుదు, తప్పిపోదు. అలాగే మనము సత్క్రియ చేస్తే కనుక తప్పనిసరిగా మనకేముంటుందంటే ఘనత, మహిమ, సమాధానంలో ఉంటాయి. అలా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దండన వెనుక దేవుని యొక్క సంకల్పం అనేకమైనటువంటి విషయాలు విగ్రహించబడతాయి. ఇంకా చిన్న విషయాన్ని మారు మనసు పొందడానికి దేవుడు అనుగ్రహించి మనకి దయచేస్తున్నాడు. యవ్వన కాలంలో ఉన్నటువంటి మన యొక్క జీవితాల్లో యవ్వన కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క జీవితాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడు సాతానికి చోటు ఇవ్వకుండా దేవునికి ఉన్నతమైన వాక్యానికి చోటు ఇచ్చేవారిగా మనం తయారు కావడానికి మరి అవకాశం అందించినటువంటి సహోదరులకు, సంఘానికి, ప్రతి వారు కూడా ప్రేమపూర్వక వందనము తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఉదయకాలం నుంచి కూడా మొదటిగా మాట్లాడినటువంటి వినోజ్ గారి దగ్గర నుంచి, తర్వాత బిన్నాపురం గారి దగ్గర నుంచి, ఎలీషారాజు గారి దగ్గర నుంచి చాలా అమూల్యమైనటువంటి మాటలు, దండలు వెళ్తున్నటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని గురించి ఏం చెప్పారండి? మళ్ళీ ముగ్గురు సహోదరులు కూడా ఏం చెప్తున్నారు? మధ్య చెప్తారు. ఏం చెప్పారండి? ఏం చెప్పారు? దండన యొక్క నిర్వచనము మరియు ప్రకారం. దేవుడు ఎలా కొడతాడు? మన పిల్లల్ని ఎలా కొడతాం? ఒక తప్పుకి చూపులేస్తాం, ఒక తప్పుకి లంపకాయ కొడతాం, ఒక తప్పుకి గవర్నమెంట్ తప్పుకి ఏం చేస్తారు? ఆడవాళ్ళు అయితే చీపిరిగడ్డ తిరిగేస్తారు, పురుషులు అయితే బెల్ట్ కొడతారు. అలాంటి చేసే తప్పును బట్టి ఈ లోకానుసారమైనటువంటి తండ్రి ఏం చేస్తాడు? తను విధించే దండన ఒక రకంగా ఉంది. దేవుడు కూడా ఆత్మలకు శరీరాలకే తండ్రి అయినటువంటి దేవుడు కూడా తను విధించే దండనలో ఏమున్నాయి? రకాలు ఉన్నాయి. అవునండి. పాత నిబంధనలో నోవాహు దినముల్లో ఒక దేశం పైన క్షమించాలి, ప్రపంచం పైన ఏం చేశాడు దేవుడు? దండన విధించాడు. సొదొమ గొమొర్రా అనే పట్టణముల మీద దేవుడు దండన విధించాడు. అంటే ముందు ఎలా ఉంది? ప్రపంచం అంతా మీద దండన ఉంది, ఘోరమైనటువంటి పాపం. తర్వాత పాపానికి ఎలా ఉంది? పట్టణాన్ని నాశనం చేశాడు. తర్వాత ఏం చేశాడు? ఒక జనాంగాన్ని నాశనం చేశాడు, ఇశ్రాయేలు యొక్క కాల్బలాన్ని. అవునండి. 6,03,550 మంది బయలుదేరితే ఎంతమంది చనిపోయారు? ఎంతమంది? 6,03,548 మంది, 48 మంది ఏమయ్యారు? చనిపోయారు. అంటే ఒక ప్రపంచానికి శిక్ష ఉంది దేవుడు విధించేది, ఒక దేశానికి శిక్ష ఉంది దేవుడు విధించేది, ఒక జనాంగానికి శిక్ష ఉంది దేవుడు విధించేది. ఈరోజు ఎలా ఉందండి? ప్రతి ఒక్కరి పైన దేవుడు ఏం చేస్తాడు? దండన విధిస్తాడు. అందుకే ఏం చూస్తున్నాం మనం? ఎన్నో విపత్తులు చూస్తున్నాం. అవునండి. అవును కదండి. చిన్నవారు మరణించడం, ఆకస్మిక మరణాలు, అవునండి, ఎన్నో చూస్తాం. దాని వెనుకున్నటువంటి కారణాలు, మరిన్ని కారణాలు మరింత లోతుగా మనం మధ్యాహ్న సమయంలో భోజనమైన పిమ్మట మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, వినే ప్రయత్నం చేద్దాం. మాట్లాడేటువంటి ముగ్గురు సహోదరులు కూడా ప్రేమపూర్వకంగా అందరికీ కూడా ధన్యవాదాలండి. వచ్చిన సహోదరులకు కూడా ధన్యవాదాలు. సిద్ధాభక్తుల అమూల్య గారు జరగబోయే గ్రామంని స్పాన్సర్ చేశారు. ఆమె గురించి ప్రార్థన చేయండి. ఆమె పనిపాట్లలో ఆమె యొక్క భవిష్యత్ కార్యాలన్నింటిలో కూడా ఆమెకు తోడుగా ఏముండాలిగా తెలుసుకోకుండా ప్రార్థించమని ఆశిస్తూ ప్రార్థన చేస్తున్నాం. ముందుకు ప్రార్థన మన మధ్యనటువంటి సహోదరులు ప్రభు సురేష్ గారు వచ్చి
ముగింపు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క సెక్షన్ ముగింపు ప్రార్థన చేసుకుందాం. స్థలాలు వచ్చినట్లయితే మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు సర్వాంతరంగా మాట్లాడుతుంది. ఈ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు ఇదిగో తండ్రి, మరి ఈ దినాన ఇలా వచ్చి ఈ యొక్క క్లాస్ అటెండ్ అయ్యేటటువంటి ఆరోగ్యాన్ని ఇవాళైనా అటువంటి ఆకర్షించగలిగినట్లు ఇవాళైనా ఉదయం నుండినైనా మరి ఓపిక కూర్చోవడానికి వినడానికి తగినటువంటి ఆరోగ్యాన్ని తండ్రి, మరి చెప్పుకున్నటువంటి వాక్య భాగాలైనా మరి విని మేము మర్చిపోకపోతే విని గుర్తుపెట్టుకున్న దాని ప్రకారం ప్రవర్తించడానికి సహాయం కలిగించి విన్నదానిని ఇతరులకి షేర్ చేసుకునేటటువంటి అవకాశం కలిగించి ఇవ్వదండి. మరంతా కలుగుతున్నాను మధ్యాహ్నం సెక్షన్కి ఎవరైనా వెళ్తూ ఉండగలంటే నీ యొక్క బిడ్డలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్తగా మధ్యాహ్నం సెక్షన్కి అటెండ్ అవ్వడానికి సహాయం కలిగించి ప్రతి విషయంలోనూ మా చేత యేసు క్రీస్తు రెడీ పెట్టి బతుకులాడుతున్నారు.